ఆర్యవైశ్యులకు విజ్ఞప్తి ఏమనగా శ్రీ శ్రీ గుల్ల బ్రహ్మేశ్వర స్వామి ఆర్యవైశ్య అన్నసత్రము మహాశివరాత్రికి గుల్ల బ్రహ్మేశ్వరములో అన్నదాన కార్యక్రమము జరుగును. అక్కడ అల్పాహారము, టిఫను, అన్నదానము జరపబడును. మన ఆర్యవైశ్యులు అందరూ కలిసి వచ్చి 15/2/2026 తేదీ మహాశివరాత్రి జరుగును. 16/2/2026 తేదీ సోమవారం శ్రీ రాజరాజేశ్వరి స్వామి అమ్మవారి గుల్ల బ్రహ్మేశ్వర స్వామి వారికి కళ్యాణం జరుగును. అంటే ఎన్ని రోజులు పెడతారండి మీరు అన్నప్రసాదం అక్కడ? 2 రోజులు. ఏ రోజు పెడతారు? 15/2/2026 తేదీ ఆదివారం మహాశివరాత్రి నాడు, 16/2/2026 తేదీ సోమవారం రాజరాజేశ్వరి స్వామి వారి గుల్ల బ్రహ్మేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగిన రోజున అన్నదానం జరపబడును. మా ఆర్యవైశ్యులందరూ అక్కడికి వచ్చేసి దేవుణ్ణి దర్శనం చేసుకొని కాయకర్పూరములు ఇచ్చి మేము పెట్టే అన్నదానమును స్వీకరించవలసిందిగా ప్రార్థన. సార్, ఇప్పుడు గుడికి రావడానికి రూట్ మ్యాప్ ఏమన్నా చెప్తారా కొంచెం? ఎట్లా రావాలని? గుడికి రావాలంటే నంద్యాల జిల్లా పండాకుమూరు మండలము నుంచి నంద్యాల మీదుగా ఉన్నపల్లి మీదుగా జీవమెట్ల మీద ఫారెస్ట్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఈ గుడికి రావడానికి దారి ఉన్నది. అంటే ఇక్కడ బండాపూర్ మ్యూజియం లేదా ఈ సంవత్సరం ట్రాక్టర్ సౌకర్యం చెప్పండి. నారాయణాపురం నుండి ట్రాక్టర్ సౌకర్యం 15/2/2026 తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంకాలం వరకు ట్రాక్టర్లు తిరుగుతున్నాం. అక్కడి నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలను.